Hello all, welcome back to our channel Srujana Srinivas Vlogs. Today's special Shadika Lal chicken. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ తీసుకున్నాం మేము. ఇందులో ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి. పెద్ద సైజు ఆనియన్స్ 3 కట్ చేశాను నేను. ఇంకా ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం. ఇందులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది రెడ్ చికెన్ కాబట్టి ఫ్రెష్గా పట్టించుకున్న కారం ఇది. ఇంకా తగినంత సాల్ట్. ఇందులో పసుపు వేయము, రెడ్ కలర్లో కనిపించాలి కాబట్టి. ధనియాల పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి మంచిగా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే కలుపుకోవాలి. లాస్ట్లో దీన్ని డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 3-4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ వేసి బాగా మ్యారినేషన్ చేయాలి. హైదరాబాద్ పెళ్ళిళ్ళలో రెడ్ చికెన్ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్లో చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి మ్యారేజెస్లో. గ్రీన్ చికెన్, రెడ్ చికెన్, నార్మల్ చికెన్ కర్రీ, అట్లా చికెన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మంచిగా ఇందాక వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ అలాగే వేసాం కదా, అదే టేస్ట్ ఉంటుంది ఇందులో. చాలా మంచిగా కుక్ అవుతాయి ఆనియన్స్ కూడా. ఇలా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా బాగా కలపడంలో కూడా టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం ఓపిక్గా మంచిగా కలుపుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మొత్తం పీసెస్కి కర్డ్ అంతా పట్టేలాగా. దీంట్లో ముందే కర్డ్ వేస్తే మసాలాలు, ఆ స్పైసెస్ ఏవి పీసెస్కి పట్టవు. ఫస్ట్ అంతా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కలిపిన తర్వాత లాస్ట్లో కర్డ్ వేసి నెక్స్ట్ దీన్ని గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20-30 మినిట్స్ కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. చికెన్ బాయిల్ అవుతుంటే మంచి అరోమా వస్తుంది. చికెన్ బాగా కుక్ అయింది, మనకు ఆయిల్ పైకి తేలి తెలుస్తుంది. అప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేస్తే షాదీకా లాల్ చికెన్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేనిలోకైనా మంచి కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.